ఈరోజు మహేష్ది చాలా మంచి రోజు. ఎందుకు అంటే ఈరోజు మహేష్ తన గర్ల్ ఫ్రెండ్తో పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన తర్వాత కళ్యాణ్ హాల్ నుండి వాళ్ళిద్దరూ కార్లో ఇంటికి వెళ్తుంటారు. ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారు. అప్పుడు టైం 1:30 అవుతుంది. వాళ్ళు వెళ్తున్న దారిలో డ్రైవర్కి దారిలో ఒక అమ్మాయి నిలబడుతూ కనిపించింది. అలానే కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ అమ్మాయి పెళ్లి బట్టలతో కనిపించింది. ఇంకా కార్ ఆపండి అని సిగ్నల్ ఇస్తుంది. అప్పుడే కార్లో ఉన్న మహేష్ భార్య తను ఆ అమ్మాయిని చూసి కార్ ఆపండి అని చెప్పింది. కానీ డ్రైవర్ బండి ఆపడానికి కొంచెం ఇబ్బంది పడుతుండు. డ్రైవర్ బండి ఆపకపోవడం చూసి మహేష్ గట్టిగా అరుస్తూ అంటాడు, వినిపించడం లేదా, బండిని ఆపు అని అంటాడు. మహేష్ ఆ అమ్మాయి దగ్గరలో బండిని ఆపుతాడు. అప్పుడు మహేష్ కార్లో తగిలిన అద్దంని కిందకి దించేసి ఆ అమ్మాయిని చూస్తున్నాడు. ఆ అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంది. మహేష్ తనని చూస్తూ ఉండిపోయాడు. ఆ అమ్మాయి తను కన్నా చాలా అందంగా ఉంది. అప్పుడే మహేష్ ఆ అమ్మాయిని అడుగుతాడు, ఇంత రాత్రిపాటు నువ్వు ఒక్కదానివి ఇక్కడ ఏం చేస్తున్నావు? అప్పుడు ఆ అమ్మాయి ముందుకి వచ్చి అంటుంది, నాకు ఒక చోటికి త్వరగా వెళ్ళాలి, నాకు కొంచెం సహాయం చేయండి. ఇది వినేసి తను ఆ అమ్మాయిని ఆ కార్ లోపలికి రానిచ్చింది. ఆ అమ్మాయి ఫ్రంట్ సీట్లో కూర్చుంది. ఆమె చాలా టెన్షన్లో వాళ్ళకి అంటుంది, ఈరోజు నా పెళ్ళి ఉండాలి కానీ నా కాబోయే మొగుడికి యాక్సిడెంట్ అయిపోయింది, అందుకే అతనికి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆ అమ్మాయి మాటలు వినేసి మహేష్ తను ఆమెకి ఇలాంటి సిచ్యువేషన్లో ఏం అడిగితే బాగోదు అని అనుకుంటారు. కానీ అక్కడ ఉన్న డ్రైవర్ చాలా భయంగా డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి కార్ ఆపండి, నేను ఎక్కడే దిగాలి అని అంటుంది. డ్రైవర్ కార్ని పక్కకి ఆపుతాడు. ఆ అమ్మాయి అక్కడ దిగిపోయిన తర్వాత డ్రైవర్ బండిని స్టార్ట్ చేస్తూ ఆ అమ్మాయి కూర్చున్న సీట్ని చూస్తాడు. అక్కడ ఆ అమ్మాయిది చెవుట్లో రింగ్ చూసి మహేష్ ఇంకా తనుకి అంటాడు, ఇక్కడ ఆ అమ్మాయిది వస్తూ ఉండిపోయింది. ఇలా అనేసి బండిని బ్యాక్ చేస్తాడు. బ్యాక్ చేసి చూసేటప్పుడు అక్కడ ఆ అమ్మాయి ఉండదు. అది చూసి డ్రైవర్ చాలా భయపడతాడు. డ్రైవర్ భయపడడం చూసి తను అడుగుతుంది, రమేష్ ఏమైంది నీకు, నువ్వు దేనివల్ల అయినా ఇబ్బంది ఏమైనా పడుతున్నావా అని అడుగుతుంది. డ్రైవర్ అంటాడు, నేను చిన్నప్పుడు నుండి వింటూనే ఉంటున్నాను, పెళ్ళైన జంట మీద ఏదైనా త్వరగా చేరుతుంది. మహేష్ అంటాడు, ఏం చేరుతుంది? డ్రైవర్ అప్పుడు అంటాడు, పెళ్ళైన జంటపై దెయ్యాలు బేగి చేరుతాయి. చాలామంది అంటూనే ఉంటారు, ఈ ప్లేస్లో ఒక పిశాచి పెళ్లి బట్టలతో రాత్రిపాటు తిరుగుతూ ఉంటుంది. ఒకవేళ ఆ పిశాచి దృష్టిలో పెళ్ళైన జంట పడతారంటే వాళ్ళు మరి బ్రతకడం ఛాన్సే లేదు. ఆ డ్రైవర్ మాటలు వినేసి తను మహేష్ బాగా నవ్వుతారు. వాళ్ళు నవ్వుతూ అంటారు, ఇవన్నీ మూఢనమ్మకాలు, పద త్వరగా ఇంటికి టైం అవుతుంది అని మహేష్ అంటాడు. డ్రైవర్ డ్రైవ్ స్టార్ట్ చేస్తాడు. కొంత సమయం తర్వాత వాళ్ళు ఇంటికి చేరిపోతారు. ఆ కార్లో కూర్చున్న అమ్మాయి చెవుట్లో రింగ్ తను ఇంటికి తీసుకువెళ్తుంది. ఆ రోజు రాత్రి తను ఇంకా మహేష్ది మొదటి రాత్రి. కానీ ఆ రాత్రి ఇంత భయంకరం ఉంటుంది అని వాళ్ళకి తెలీదు. ఎందుకు అంటే ఆ రోడ్లో పెళ్లి బట్టలతో కలిసిన అమ్మాయి నిజంగానే పిశాచి ఉంటుంది. మహేష్ రూమ్లోకి వచ్చి చూశాడు. అక్కడ తను ముసుగు వేసుకొని కూర్చుంది. వాడు నవ్వుతూ వెళ్ళి తను దగ్గర కూర్చొని ముసుగుని తీస్తాడు. అక్కడ ఏదో ఒక వాసన మహేష్కి బాగా అట్రాక్ట్ చేస్తుంది. మహేష్ తనుని కౌగిలించుకొని ఐ లవ్ యూ తను అని అంటాడు. అప్పుడే ఏదో భయంకరం శబ్దం వినిపిస్తుంది. ఇప్పటి నుండి నువ్వు నాకే సొంతం. ఆ భయంకరం గుంటు వినేసి మహేష్ చడుస్తూ ముందుకి చూసేటప్పుడు మహేష్ ముందున ఆ మధ్య రోడ్లో ఆపిన పెళ్లి కూతురు కూర్చుంది. పాపం మహేష్ అనుకున్నట్టు ఈ లోకంలో అందరూ కన్నా ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది. అలానే ఆ అమ్మాయికి చూస్తూ చూస్తూ చాలా భయంకరంగా మారిపోతుంది.
అది చూసి మహేష్ భయంకి కింద పడిపోతాడు. మహేష్ కింద పడిన తర్వాత వాడు కళ్ళు మంచం కిందికి వెళ్తుంది. అక్కడ తను పడుండడం చూసి మహేష్ భయంకి కాళ్ళు చేయలు అడుగుతున్నాయి. ఆ పిశాచి మహేష్ దగ్గరికి నడుస్తూ మెల్లిగా వస్తుంది. అది చూసి మహేష్ గట్టిగా అరుస్తాడు. మహేష్ గొంతు వినేసి ఇంట్లో వాళ్ళు అందరూ పరిగెడుతూ వచ్చి చూసేటప్పుడు అక్కడ మహేష్ తను కింద చచ్చిపోయి పడున్నారు. వాళ్ళ బాడీ కలర్ మొత్తం మారిపోయి ఉంది. అక్కడ ఉన్న వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. అప్పుడే ఆ డ్రైవర్ పరిగెడుతూ రూమ్ వైపు వచ్చి చూశాడు. తను ఆ కార్లో ఉన్న చెవుట్లో రింగ్ వేసుకుంది. అప్పుడే వాడికి అర్థమైపోయింది ఈ జంటని ఆ పిశాచే చంపి ఉంటుంది. ఆ పిశాచి గురించి ఇంట్లో అందరికీ చెప్తాడు. ఒక రోజు ఒక జంట కార్లో వెళ్ళినప్పుడు ఏదో యాక్సిడెంట్ జరిగిన వల్ల తన భర్తకి బాగా గాయాలు తగులుతాయి. ఆ అమ్మాయి రోడ్లో చాలా మందిని ఆపాలి అని అనుకుంటుంది, కానీ ఎవ్వరూ బండిని ఆపలేదు. ఆ కోపంతో అప్పుడే అక్కడ చనిపోతాను అనుకొని మరొక కార్ మధ్యకి వచ్చి చనిపోతుంది. అది చూసి తను మరొక కారు ముందుకి వచ్చి చనిపోయింది. తను మనసులో చనిపోతూ కక్ష అహంకారం పెట్టుకొని చనిపోయింది. అప్పటి నుండి పెళ్ళైన జంటని ఇలానే చనిపోవాలి అనుకొని అందరినీ చంపుతూ తిరుగుతుంది. తన ఆత్మని శాంతి కలగాలి అని అందరూ ప్రార్థిస్తారు.